నెతన్యాహుకి మధ్య విభేదాలు పెరుగుతున్నాయంటూ తెలుస్తోంది. అమెరికా ఇజ్రాయెల్ మధ్య ఇప్పుడు దూరం మరింత పెరగబోతోంది అంటూ సమాచారం అందుతుంది. ఇజ్రాయెల్ వ్యవహారంపై ట్రంప్ చాలా సీరియస్గా కూడా ఉన్నారు. అమెరికా లేకుంటే ఇజ్రాయెల్ లేదు అంటూ ట్రంప్ కామెంట్స్ చేశారు. లెబనాన్పై ఇజ్రాయెల్ అనుసరిస్తున్నటువంటి తీరు సరికాదన్నారు. మరోవైపు ఇరాన్తో అమెరికా డీల్ కుదుర్చుకోవడంపై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఇరాన్ ఒప్పందంతో మాకు సంబంధం లేదు అంటూ నెతన్యాహు ప్రకటించారు. అమెరికాతో సంబంధాల కంటే మాకు మా సొంత ప్రయోజనాలే ముఖ్యం అంటున్నారు. ట్రంప్తో విభేదాలు వస్తుంటాయంటూ కూడా నెతన్యాహు చేసిన కామెంట్స్ ఇప్పుడు చాలా కీలకంగా మారాయి. నెతన్యాహుని కొంతమంది విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకి నెతన్యాహు సమాధానం చెప్తూ ఇప్పుడు ఈ డీల్ విషయంలో అసలు మీ అభిప్రాయాలు ఏంటి అంటూ డీల్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా నెతన్యాహు మాట్లాడుతూ ఈ డీల్ సందర్భంగా అనే కాదు, మాకు చాలా సందర్భాల్లో ట్రంప్తో విభేదాలు వస్తూ ఉంటాయి, మాకు కొన్ని సందర్భాల్లో ఏకాభిప్రాయం ఉండదు, అయినా సరే అసలు ఈ డీల్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి, అంటే ఈ డీల్కి మీరు అంగీకరిస్తున్నారా అనే ప్రశ్నకి నెతన్యాహు మాట్లాడుతూ ఈ డీల్తో మాకు సంబంధం లేదు, ఇది ఇరాన్కి అమెరికాకి మధ్య జరిగినటువంటి డీల్ అంటూ చెప్పారు. అండ్ గతంలో నెతన్యాహు ట్రంప్కి మధ్యలో జరిగినటువంటి ఫోన్ సంభాషణ అంటూ ఒక సంభాషణ మనం విన్నాం. దాంట్లో ఇంక్లూడింగ్ సమ్ ఎఫ్ వర్డ్స్ తో పాటుగా మరికొన్ని బూతులు కూడా మనం విన్నాం. సో ఇలా చాలా తీవ్రమైనటువంటి అభిప్రాయ భేదాలు, ఇన్ఫ్యాక్ట్ విభేదాలు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నాయనేది అర్థమవుతుంది. ఒకానొక టైంలో ఇద్దరూ కలిసి యుద్ధాన్ని మొదలుపెట్టి చాలా తీవ్రమైనటువంటి యుద్ధాన్ని చేసి ఇక ఇరాన్ని లేకుండా చేస్తామని చెప్పారు. కానీ ఇరాన్ టాక్టికల్ గేమ్ ముందు ఇద్దరు కొంతవరకు స్లో అయిపోయారు. అయితే ఈ నేపథ్యంలో ఒకానొక టైంలో ఇక ట్రంప్ మీద ఒత్తిడి పెరిగిపోయింది. ప్రపంచ దేశాలన్నీ అమెరికానే నిందిస్తున్న పరిస్థితి, ఇలాంటి ఒక దారుణమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితికి ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి. క్రూడ్ ఆయిల్ రేట్లు, చాలా దేశాల్లో ఆయిల్ కొరత, గ్యాస్ కొరత కనిపిస్తూ ఉంది. మార్కెట్ చాలా అన్స్టేబుల్గా ఉన్నటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఇలాంటి టైంలో హర్ముజ్ స్ట్రైట్ మూసివేయటం, అలాగే షిప్పుల మీద దాడులు జరగడం, ఇలా చాలా గందరగోళం ఉన్న నేపథ్యంలో అమెరికానే దీనికి కారణం అంటూ చాలా దేశాలు అమెరికా వైపు వేలు చూపిస్తున్నాయి. ఈ టైంలో ఇక ట్రంప్ యుద్ధం కొనసాగించలేకపోతున్నాడు. అట్ ది సేమ్ టైం అనుకున్నంత ఫాస్ట్గా ముగించలేకపోయిన నేపథ్యంలో ఇది ఇలాగే కొనసాగితే అమెరికాకు కూడా చాలా తీవ్ర నష్టం జరుగుతుంది, ఇప్పటికే చాలా బ్లేమ్ అవుతున్నామని భావించి యుద్ధాన్ని ఫినిష్ చేద్దాం అనుకున్నాడు. బట్ ఎవరితో అయితే కలిసి యుద్ధాన్ని ప్రారంభించాడో, ఎవరైతే తనకు పూర్తి స్థాయిలో మద్దతుగా ఉంటాడు అని చెప్పేసి అనుకున్నారో అదే ఇజ్రాయెల్ తర్వాత మాట మార్చింది. లేదు మేమెందుకు అంటే మాట మార్చారు అనడం కంటే కూడా విభేదించారు అనడం కరెక్టేమో. ఎందుకంటే ఇజ్రాయెల్ ఆల్వేస్ వాంటెడ్ టు ఫైట్ విత్ ఇరాన్, ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ దట్ ఫైట్ విత్ ఇరాన్ అండ్ ఆల్వేస్ వాంటెడ్ టు ఎండ్ ఇరాన్. ఇన్ఫ్యాక్ట్ ఈ నేపథ్యంలో ఇటు లెబనాన్ మీద దాడులు చేయాలని చెప్పేసి, లేదంటే ఇరాన్ మీద దాడులు చేయాలని చెప్పేసి, ఇంకో పక్క హౌతీల గొడవ, ఇవన్నిటినీ ఫినిష్ చేయాలి. ఎప్పటి నుంచో దశాబ్దాల కాలంగా కొనసాగుతున్నటువంటి ఈ గొడవలన్నింటినీ ఫినిష్ చేయాలి బై ఎండింగ్ ఇరాన్ అనేది ఇజ్రాయెల్ ప్లాన్. ఈలోగా ట్రంప్ వచ్చేసి లేదు శాంతి ఒప్పందం చేసుకుందాం అనే ప్రపోజల్ ఇజ్రాయెల్కి నచ్చలేదు. ఈ నేపథ్యంలో నెతన్యాహుకి ట్రంప్కి మధ్యలో గ్యాప్స్ వచ్చింది. కొన్నిసార్లు మనకి ట్రంప్ పక్క శాంతి ఒప్పందాలు జరుపుతున్నారంటూ వార్తలు వస్తున్న సందర్భంలోనే ఇంకో పక్క లెబనాన్ మీద వెళ్ళి ఇజ్రాయెల్ దాడులు చేయడం, ఇరాన్ మీద దాడులు చేయడం, ఇరాన్ మళ్ళీ తిరిగి ప్రతి దాడులు చేయడం, హర్ముజ్ స్ట్రైట్ని మూసివేయడం, ఇలా అయితే యుద్ధం ఆగదు, శాంతి చర్చలు లేవని చెప్పి చెప్పడం, ట్రంప్ మీద నమ్మకం లేదని చెప్పడం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఇక్కడ ఇజ్రాయెల్ అల్టిమేట్ గోల్ ఏదైతే ఉందో దానికి ఏమాత్రం ట్రంప్ ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. వన్ సైడెడ్గా ఈ డీల్స్ని కుదుర్చుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ మాకు సంబంధం లేదు ఈ డీల్స్తో, ఇది ఇరాన్కి అమెరికాకి మధ్య జరిగినటువంటి డీల్గా చెప్తూ వస్తున్నారు. సో ఓవరాల్గా సింపుల్గా ఒక్కటే సిచ్యువేషన్, ఇక్కడ ఇజ్రాయెల్ అండ్ అమెరికాకి మధ్యలో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ట్రంప్కి నెతన్యాహుకి కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉన్నాయి, వాళ్ళిద్దరికీ పడట్లేదు. ఈ సందర్భంలో ట్రంప్ చాలాసార్లు నెతన్యాహు మీద సీరియస్ అయ్యారు. నెతన్యాహు అయినా పట్టించుకోకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక పీస్ డీల్ కుదిరింది, స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ఓపెన్ అయింది, ఇక ప్రపంచ దేశాలన్నీ ఊపిరి పీల్చుకోవచ్చు అనుకుంటున్న ఈ టైంలో మరొకసారి ఇజ్రాయెల్ అవసరమైతే మేము దాడులు చేయడానికి, ఇరాన్ మీద దాడులు చేయడానికి, లేదంటే ఇరాన్ ప్రాక్సీల మీద దాడులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటించడం, అండ్ అట్ ది సేమ్ టైం ఇజ్రాయెల్ రక్షణ వ్యయానికి ఎక్స్ట్రాగా ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్కి ఎక్స్ట్రాగా 350 బిలియన్ షెకెల్స్ను, అంటే ఇజ్రాయెల్ కరెన్సీని షెకెల్స్ అంటారు, 350 బిలియన్ షెకెల్స్ను ఎక్స్ట్రాగా కేటాయించింది. అంటే దే వాంటెడ్ టు ఇంప్రూవ్ దేర్ స్కిల్స్, దే వాంటెడ్ టు ఇంప్రూవ్ దేర్ స్ట్రెంగ్త్ టు ఫైట్ ఇరాన్.
సో ఇరాన్ మీద యుద్ధాన్ని ఆపాలన్న ఉద్దేశం ఇజ్రాయెల్కి లేదు. ఒకవేళ ఇప్పుడు ట్రంప్ శాంతి ఒప్పందం కుదుర్చుకున్నా, వాళ్ళు న్యూక్లియర్ బాంబ్స్ని మేము తయారు చేయమని చెప్పినా, వాళ్ళ దగ్గర ఉన్న న్యూక్లియర్ మెటీరియల్ని ఇన్ కేస్ ఒకవేళ అమెరికాకి నిజంగా అప్పగించినా, రేపు ఇజ్రాయెల్ మరొకసారి దాడి చేసే పరిస్థితి ఉంటే అప్పగించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో కానీ, ఆ చర్చల సమయంలో కానీ, ఇంకా చర్చలు జరగాల్సి ఉంది, ఇంకా కొన్ని నెగోషియేషన్స్ అవ్వాల్సి ఉంది. ఈ టైంలో ఒకవేళ ఇజ్రాయెల్ మళ్ళీ కనుక దాడి చేస్తే కథ మొదటికి వచ్చే అవకాశం లేకపోలేదు. సింపుల్గా చెప్పాలంటే, అంటే ఇది కేవలం అమెరికా ఇరాన్తో కుదుర్చుకున్న ఒప్పందమే తప్ప ఇజ్రాయెల్కి సంబంధం లేదు అని చెప్పేసి నెతన్యాహు చాలా క్లియర్గా చెప్తున్నారు. మా లాంగ్ టర్మ్ వ్యూస్ మాకున్నాయి, అల్టిమేట్గా మా ఎయిమ్ అనేది మాకుంది, మా బెనిఫిట్స్ అనేవి మాకు అవసరం ఇక్కడ అని నెతన్యాహు చెప్తున్నారు. ఇప్పుడు ట్రంప్ పరిస్థితి ఏంటి? ట్రంప్ ఓ పక్క శాంతి ఒప్పందం కుదుర్చుకొని ప్రపంచ దేశాలకి నేనే శాంతిని చేకూర్చానని చెప్పి డబ్బా కొట్టుకుంటున్న ఈ టైంలో, అంటే ఉన్న శాంతిని చెడగొట్టి తానే మళ్ళీ యుద్ధం చేసి, ఆ తర్వాత మళ్ళీ యుద్ధాన్ని ఆపేసి నేనే శాంతిని చేకూర్చాను, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేయించాను, ఆల్రెడీ గతంలో ఉన్నదాన్ని క్లోజ్ చేయించి ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేయించానని చెప్తున్నటువంటి ట్రంప్ మాటలకి విలువ ఉంటుందా? ఇప్పుడు ట్రంప్ ఇజ్రాయెల్ని నిజంగా కంట్రోల్ చేయగలుగుతారా అంటే లేదు. ఖచ్చితంగా మొసాద్ ఉంది, ఇజ్రాయెల్కి చాలా స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళు. ఇప్పటికే యాజ్ నెతన్యాహు సెడ్, ఇరాన్ యొక్క ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయి. ఒకవేళ నిజంగా ఇరాన్ని దెబ్బ కొట్టాలంటే ఇదే కరెక్ట్ టైం ఇజ్రాయెల్కి. ఒకవేళ రేపు మళ్ళీ ట్రంప్ ప్రకటించినట్లుగా భారీ మొత్తంలో ఇజ్రాయెల్కి వాళ్ళ ఆస్తులన్నీ అన్ఫ్రీజ్ అయిపోయి వాళ్ళకి బాగా డబ్బులు వచ్చేసి వాళ్ళ మళ్ళీ వాళ్ళ ఎకానమీ కనుక బలంగా అయింది అంటే వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ అవుతారు. సో ఉన్న ఈ కొద్దిపాటి అవకాశాన్ని వదులుకోవడం ఇజ్రాయెల్కి ఇష్టం లేదు. సో సింపుల్గా చెప్పాలంటే అతి త్వరలో ఈ పీస్ టాక్ ఉపయోగం లేకుండా పోబోతుందా? ఈ పీస్ అగ్రిమెంట్స్ అనేవి దేనికి పనికిరావా? ట్రంప్కి ఏమాత్రం విలువ లేదా? అంతర్జాతీయ సమాజంలో విలువ లేకుండా పోబోతుందా? ట్రంప్ పరువుని నెతన్యాహుని తీయబోతున్నాడా? మరి ట్రంప్ ఏం చేస్తాడు? ఇప్పుడు ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తాడా? ఇజ్రాయెల్ మీద ఇంకేదైనా యాక్షన్ తీసుకుంటాడా? ఇజ్రాయెల్ మీద కూడా శాంక్షన్స్ విధిస్తాడా? సో వాట్ యూ థింక్ అబౌట్ దిస్? అండ్ ట్రంప్ ఏం చెప్తున్నారు ఇప్పుడున్నటువంటి సందర్భంలో ఒకసారి చూద్దాం. But you wouldn't have, if it weren't for the United States of America, with me, because Obama was the opposite, Israel would not exist right now. Israel would have been blown off the face of the earth, 100%. And every smart person in Israel knows that. Okay, but you wouldn't have, if it weren't for the United States of America, with me, because Obama was the opposite, Israel would not exist right now. సో సింపుల్ క్వశ్చన్ ఇక్కడ ఒకటే, పీస్ టాక్ సక్సెస్ అయింది, ఇంకా కొన్ని నెగోషియేషన్స్ ఉన్నప్పటికీ కూడా అగ్రిమెంట్ కుదిరింది ఆల్మోస్ట్. ఈ టైంలో ఒకవేళ ఇజ్రాయిల్ ఇప్పుడు ఇరాన్ మీద కానీ లెబనాన్ మీద కానీ దాడులు చేస్తే పరిస్థితి ఏంటి? ఎందుకంటే పీస్ టాక్, ఈ పీస్ అగ్రిమెంట్లో చాలా కీలకమైనటువంటి ఒక పాయింట్ ఇరాన్ మీద, లేదంటే ఇరాన్ ఫ్రెండ్స్ మీద, లైక్ లెబనాన్ వాళ్ళ మీద, వాళ్ళ ప్రాక్సీల మీద కూడా ఎవరు దాడులు చేయకూడదు. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేయకూడదు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అక్కడ ఇరాన్ అడిగినటువంటి ఒక షరతు, ఒక మాటలో చెప్పాలంటే. ఇప్పుడు దాన్ని గనక ఇజ్రాయెల్ బ్రేక్ చేస్తే వాట్ అమెరికా ఈజ్ గోయింగ్ టు డూ? చెప్పినా సరే ఇజ్రాయెల్ మాట వినడం లేదు, నెతన్యాహు మాట వినడం లేదు. మరి అమెరికా ఏం చేస్తుంది? ఆర్ దే గోయింగ్ టు ఇంపోజ్ మోర్ శాంక్షన్స్ ఆన్ ఇజ్రాయెల్? లేదు అంటే ఇజ్రాయెల్ మీద కూడా ఒకనొక టైంలో యుద్ధానికి దిగాల్సిన పరిస్థితి ఏమైనా వస్తుందా ట్రంప్కి కంట్రోల్ చేయడానికి? ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఇజ్రాయెల్ కనుక దాడి చేస్తే ఈ అగ్రిమెంట్ బ్రేక్ అవుతుంది, దాంతో మళ్ళీ యుద్ధం మొదలు పెడుతుంది ఇరాన్, మళ్ళీ అమెరికా మిత్ర దేశాల మీద దాడులు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఏం చేసే అవకాశం ఉంది? సో ఇట్ సీమ్స్ ఇజ్రాయెల్ వైపు నుంచి ఈ పీస్ అగ్రిమెంట్ అనే దానికి ముప్పు పొంచి ఉంది అనేది అర్థమవుతుంది. అండ్ ఇజ్రాయెల్ చెప్తున్నటువంటి మాటలో కొంతవరకు మనం తప్పు పట్టలేని పరిస్థితి ఉంది. ఏంటి? వాళ్ళ బెనిఫిట్స్ని వాళ్ళు వదులుకోవాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ బిట్వీన్ ఇరాన్ అండ్ అమెరికా, వాళ్ళ టర్మ్స్ ప్రకారమే నడుస్తుంది. బట్ ఇజ్రాయెల్ నెవర్ అగ్రీడ్ ఫర్ దిస్ పీస్ టాక్ ఆర్ పీస్ అగ్రిమెంట్స్. దే వాంటెడ్ టు ఫినిష్ ద ఇరాన్. వాళ్ళకి కావాల్సింది అదే అల్టిమేట్గా. ఎప్పుడూ దానికి రెడీగా లేరు. అలాంటప్పుడు వన్ సైడెడ్గా చేసుకున్న ఈ అగ్రిమెంట్కి ఇజ్రాయెల్ నిజంగా ఇంపార్టెన్స్ ఇస్తుందని మీకు అనిపిస్తుందా? ఒకవేళ ఇవ్వకుండా దాడులు కనుక చేసి అగ్రిమెంట్ కనుక బ్రేక్ అయితే, మళ్ళీ ఒకసారి యుద్ధం ఒకవేళ మొదలైతే ట్రంప్ ఏం చేయబోతున్నారు? మాకు సంబంధం లేదు, వాళ్ళు కొట్టుకు చేస్తారని చెప్పి వదిలేస్తారా? లేకపోతే తన మాటకు విలువ లేకుండా అంతర్జాతీయ స్థాయిలో తన పరువు తీశారని చెప్పి ఇజ్రాయెల్ మీద ఏమన్నా కక్ష కడతారా? వాట్ డూ యూ థింక్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్? మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయంలో?
ఎవరిని ఇక్కడ తప్పుపడుతున్నారు మీరు? మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, మాతో షేర్ చేసుకోండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU